స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సాజిద్. ప్రస్తుతం మనం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నాము. గత 3 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగా ఆర్మూర్ పట్టణం అంతా వరుడు ఆవరించాడని చెప్పవచ్చు. కురుస్తున్న వర్షాలతో చిరు వ్యాపారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వారి మాటల్లో విందాం. నమస్కారం, నా పేరు శ్రీనివాస్. 4 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆర్మూర్లో కస్టమర్ లేరు. 5 గంటలు కాగానే వెళ్ళిపోతారు ప్రజలు. 4 గంటల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. గిరాకులు లేవు, ఫైనాన్స్ ప్రాబ్లం, వ్యాపారం లేదు. ఈ నెల ముందు వర్షం పడితే అందరికీ సేఫ్టీ ఉంటుండే, బాగా బిజినెస్ ఏం లేదు. ఇప్పుడు పొద్దున్న వస్తున్నాం 10 గంటలకు 11 గంటలకు వచ్చే వరకు బిజినెస్ మొత్తం అవుట్. పొలంలో ఏమో చాలా మంచిది వర్షాలు ఇవి, మాకు మాత్రం బాగా ఇబ్బంది. వాళ్ళకు ఉంటే గిరాకు, వాళ్ళ వర్షాలు పడితే మాకు గిరాకు ఉంటుంది, కానీ టైంకి వర్షాలు పడక ఇబ్బంది బాగా అవుతున్నది. పళ్ళ వ్యాపారం మొత్తం అవుట్ పొజిషన్ ఉంది. చాలా పనులు ఖరాబ్ అవుతున్నాయి వర్షాలు పడి. అదే పరిస్థితి ఉంది. ఇప్పుడైతే డబ్బులతో మంది బయటకు వెళ్తలేరు. అసలే 4 గంటలు కానీ వర్షం చాలా అయిపోతుంది. 9 గంటలు 10 గంటల దాకా ఉన్నా కానీ గిరాక్ మాత్రం 200 300 గిరాక్ కన్నా ఎక్కువ అయితే లేదు. చూసుకుంటే వెళ్ళిపోతున్నారు వర్షాలు. అదే కృష్ణ, ఈ వర్షాలు 3-4 రోజుల నుంచి వెళ్ళి అది ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలుస్తలేదు. ఇంటికే పరిమితమైనాం మేము. గోల్డ్ స్మిత్ వర్క్ కూడా ఏం లేదు, ఖాళీ తినడం, ఇంట్లో కూర్చోవడము. ఈ గోల్డ్ కూడా రేటు ఎదుగుట్లా ఈ వర్షాలతోని జనం కూడా బయటకి ఎవరు వెళ్తలేదు. అందుకోసం చాలా కష్టంగా ఉంది. ఈ వర్షాలు అప్పుడే ఎండ వస్తుంది, అప్పుడే వర్షం వస్తుంది. ఎప్పుడు ఏమవుతుంది ఏం తెలుస్తలేదు. ఏంటంటే ఈ 3-4 నుంచి వర్షాలు పడతలేవు, జనాలు బయట వెళ్తలేవు. మళ్ళీ ఏంటంటే పూల రేట్లు ఎక్కువైపోయినాయి. పొద్దున పడుతున్నది, మధ్యాహ్నం పడుతున్నది, సాయంత్రం పడుతున్నది. ఎట్లా చేసుకోవాలి వ్యాపారం? రేట్లు ఏమో ఎక్కువ ఉన్నాయి, మనకేమో ఇన్కమ్ తక్కువ ఉన్నది, బ్యాంక్ లోన్ ఉన్నది. ఎట్లా తేరాలా ప్రభుత్వం అన్నట్టు నిర్ణయించుకుంటున్నాం. వర్షాల పడవల ఎవరు వస్తలేరు, మాకు ఇబ్బందిగా అవుతున్నది. వర్షం 3-4 రోజుల నుంచి వేగదాటిగా పడుతూనే ఉంది. వర్షం ఎవరు వస్తలేరు, గిరాకు కూడా అయితలేదు. ఇదే అనుకూల కారకాల దంద అయితలేదు, ఏమైతలేదు. ఈ దంద మీద జీవనం సాగిస్తున్నాను. ఈ వృత్తి మీద 30-40 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. ఈ వర్షం పడుతున్నట్ల వ్యాపారం నడుస్తలేదు. రైతులకు నష్టమే అవుతుంది, కానీ మాకు చిన్న వ్యాపారాలకు లాభం చేకూరతలేదు. అనుకూల కారణాల దంద నడుస్తలేదు. మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మొత్తం కాంపిటీషన్ అయిపోయింది, మొత్తం కాంపిటీషన్. వర్షాలు పడుతున్నాయి. మళ్ళీ 4 రోజుల నుంచి పరిచయం. ఒకరోజు ఓడు, ఒకరోజు ఓడు. క్లాస్ రోడ్లు మంచిగా లేవు. మళ్ళా రావడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఈ వర్షాల వల్ల అందరికి బాగా ప్రాబ్లం అవుతున్నది. పిల్లలకు స్కూల్ కి పంపించాలన్నా తీసుకురావడాలన్నా చాలా కష్టంగా ఉన్నది. ఈ వర్షాలకు మంచి జరిగింది ఉండొచ్చు, కానీ చిన్న వ్యాపారులకు బాగా లాస్ అవుతున్నది. రోడ్లు ఖరాబ్ ఉన్నాయి, గల్లీలలో మోరీలు నిండిపోతున్నాయి, గల్లీలలో నీళ్లు నిండిపోతున్నది. కొద్దిగా ప్రభుత్వం ఈ ఆర్మూర్ దృష్ట్యా ధ్యానం చేయాలని మేము చెప్తున్నాం.